విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును నా హృదయార్పణ తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
హల్లెలూయా. ఇది లూజ్ కనెక్షన్ అయ్యి సరే. ప్రభునామానికి మహిమ కలుగును గాక. పాటలు ముగించుకొని వాక్యానికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. చిరుగమన అడిగి ఓనగోనే కొంతదగన. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మూలవాక్యం ఒక వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియే ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయనా. ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచాము. కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఉండగా నీ వాక్య ఉదక స్నానము కిందికి వస్తున్నాం. నీవు మాతో నాతో మీరు మాట్లాడి వాక్యము ద్వారా మా లోపమేమిటో మా పొరపాట్లేమిటో మాకు తెలియపరిచి మమ్ములను సరిచేసి నీ బల్లకై సిద్ధపరచమని ఈ వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుడు ఒట్టివాడు దేవా, తన దోషములను తన అపరాధములను క్షమించి కడిగి పరిశుద్ధపరిచి రెండింతల ఆత్మాభిషేక తైలముని దాసుని మీదికి పంపించి ప్రభు మాకు అర్థమయ్యేలాగున బోధించి మహిమ పొందమని యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గతంలో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడి పేరు చెప్పనులే కానీ నాకు మంచి ప్రాణ స్నేహితుడు. ఇద్దరం కలిసి 7వ తరగతి వరకు చదువుకున్నాం. వాడు గతంలో వాళ్ళ తల్లిదండ్రుల స్థితిని బట్టి వాడు దాదాపు డిగ్రీ వరకు చదివినాడు. నేను 6వ తరగతి 7వ తరగతిలోనే మధ్యలో వచ్చేసినాను. వాడు 10th చదివేటప్పుడు కూడా హాలిడేస్లో సెలవు దినాలలో ఆదివారము, సెకండ్ సాటర్డే మధ్యలో ఏదైనా పండుగలు వస్తే సైకిల్ తీసుకొని గొడ్డలు తీసుకొని కొండకి వెళ్ళేవాడు. వెళ్ళి ఎదురు బొంగులు కొట్టుకొచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటి పరిస్థితి అంత బీదరికంలో ఉండేవాడు. వాడు డిగ్రీ వరకు చదువుకున్నంత వరకు ఏ ధనము లేదు వాని దగ్గర. పెళ్లి కూడా చాలా పేద స్థితిలో చేసుకున్నాడు. వానికి ధనము లేనంతసేపు వీడు నా చుట్టమని వాళ్ళు ఎవరు చెప్పుకోలేదు వానికి. ఎందుకంటే డిగ్రీ చదువుకున్నాడు కానీ వాడంగి బట్టలు ఎవరన్నా పాత బట్టలు ఇస్తే అవి తీసుకునేవాడు. వానికి దాదాపు 5 మంది ఆడపిల్లలు చెల్లెళ్ళు.
ఎందుకంటే ఆడి మగపిల్లోడు కావాలి కావాలి కావాలని వాళ్ళ ఆయన అలాగే పెట్టుకున్నాడు. వానికి ముందు 2 అక్కలు, ఆయన తర్వాత 3 చెల్లెలు, 5 మంది ఆడపిల్లలు. వాళ్ళ ఆయన కొండనే కొట్టాలా, వీడు కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఆయన అడప కొండకు పోతుంటాడు. వాళ్ళ ఆయన కొన్నాళ్ళకు 2 కాళ్ళు చేతులు పడిపోయాయి. ఇక వాళ్ళ ఆయన్నే పూర్తి ఆధారం వాళ్ళ ఇంటికి. ఆధారం కాస్త పోయేసరికి వీడు ఇంకా డిగ్రీ వరకు చదువుకున్నాడు. కష్టపడి గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకొని, గవర్నమెంట్ కాలేజీలలోనే చదువుకొని, ఇంకా ఇంటికి మా నాయన ఆధారం పోయిందని డిగ్రీ అయిపోయిన వెంటనే వాడు ఇంకా అడవి కొండకి వెళ్ళడం, ఎదురు బొంగులు కొట్టుకురావడం పని చేసేవాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ, మనకి ఎక్కడి నుంచి ధనం వచ్చిందో తెలియదు కానీ, కరెక్ట్ ఒక వారం 10 రోజులకే ధనవంతుడైపోయినాడు వాడు. ఏడ నుంచి వానికి ఏడ లాటరీ తగిలిందో, ఏడ లంకె బిందె దొరికిందో తెలియదు. సడన్గా ధనవంతుడైపోయాడు. తాండలో ఉన్న ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేసి సిటీ వెలుగోడులో మంచి ఇల్లు, మంచి డూప్లెక్స్ ఇల్లు కొనుక్కున్నాడు. చెల్లెళ్ళకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసినాడు. రాత్రికి రాత్రి వాడు కోటీశ్వరుడు అయినాడు. విచిత్రం వాని జీవితం. వాడు బీదరికంలో ఉన్నప్పుడు వాడు నా స్నేహితుడు, వాడు నా బంధువు అని చెప్పుకొని సిగ్గుపడిన వాళ్ళు, వానికి ధనం వచ్చేసరికి ఇంకా ఎక్కడ లేని బంధుత్వాలన్నీ కలిసి వచ్చేసినాయి. వాడే మావాడే, వాడు మా బంధువే, వాడు మా చుట్టమే, వాడు. ప్రియులారా, ఈ లోకంలో ధనం ఉంటే వానికి అడిగేవాడిని నేను. నా స్నేహితులు చాలా మంది యేసు ప్రభువుని నమ్మాడు కానీ వాడు ఇంకొకడు ప్రభువుని నమ్మలే. ఒకడు చచ్చిపోయినాడు, వీడు బతికి ఉన్నాడు. వానికి ఎక్కడ నా స్నేహితుడని చెప్పుకోను నేను. బట్ బీదరికంలో ఉన్నప్పుడు స్నేహితుడని చెప్పుకుంటుండే. ఇప్పుడు ధనం వచ్చిన తర్వాత వానికి స్నేహితుడని చెప్పుకోవట్లే. చుట్టాలు కాదనుకున్న వాళ్ళు ఇప్పుడు చుట్టాలు అయిపోయినారు. నేనేమో ఇంకా వాడు నా స్నేహితుడని చెప్పుకోవాల్సింది పోయి నేను చెప్పుకోవట్లే. నేనన్నా ఒరే, అందరు నన్ను కలుపుకుంటున్నారు, అందరు నన్ను గౌరవిస్తున్నారు, నువ్వు ఏందిరా నాకు డబ్బు వచ్చినాక దూరమైనావు అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నాక కలుపుకుంటాను నీకని నన్ను వానికి ఛాన్సార్. అయితే వాడు అన్నాడు ఒకరోజు, ఒరే ధనము మనకుంటే ఇంకా ఈ లోకంలో అన్నీ ఉన్నట్టేరా, కొండ మీద కోతి వచ్చి కింద నాట్యం ఏమైనా చేస్తాం. డబ్బు ప్రాముఖ్యమైనది. ధనం ఉంటే ఎక్కడ లేనోడు వస్తాడు. ధనం ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు. ధనం ఉంటే రాజకీయ నాయకులు కూడా మనకు లొంగిపోతారా. మొదటి స్థానము ధనానికి ఇవ్వాలి అనేవాడు. ఈ లోకము ఎవరికి మొదటి స్థానం ఇస్తుంది అంటే పాత కాలంలో కుటుంబాలకు, తల్లిదండ్రులకు, బంధువులకు, బంధాలకు మంచి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బంధాలు ఏం లేవు, అన్నీ ఊడిపోయినాయి. తల్లిదండ్రులన్నా పెద్ద లెక్క లేదు, అక్క చెల్లెలు అంటే పెద్ద లెక్క లేదు. ఈరోజు బంధుత్వం అంటే పెద్ద, ఒకప్పుడు కూర్చొని చక్కగా సెల్లులు లేనప్పుడు చక్కగా అందరూ మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళు మాట్లాడుకుంటే ప్రేమానురాగాలు పెరిగిపోయేటివి. ఇప్పుడు మాట్లాడుకుంటే కొట్లాటలు అవుతున్నాయేమో అని భయం, మాట్లాడుకుంటే కొట్లాటలు పడతాయేమో సాగి అని భయం. ఒకప్పుడు బంధాలకు విలువ ఇచ్చేవాళ్ళు, మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మాత్రం బంధాలు మంటగలిచిపోయినాయి, బంధుత్వాలు మంటగలిచిపోయింది. ప్రేమ లేదు, దయ లేదు, కనికరం లేదు, ఏం లేదు. మొదటి ప్రాధాన్యత మానవుడు దేనికి ఇస్తున్నాడయ్యా అంటే ధనానికే ఇస్తున్నాడు. అవునా? ధనమునకే మొదటి ప్రాధాన్యత. ధనం ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టే అని ఈరోజు ధనము వెంట పరిగెత్తుతున్నాడు మానవుడు. లోకము ధనము వెంట పరిగెత్తుతుంది. సంఘములో కూడా కొందరు ధనము వెంట పరిగెత్తుతున్నారు. ధనానికి ఇచ్చే ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వడం లేదు. యేసు ప్రభువు అన్నాడయ్యా, లోకమైతే ధనము కొరకు పరిగెత్తుతుంది కానీ
సంఘము మాత్రము ధనముకు కాదు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సింది. దేనికి ఇవ్వాలంట? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ కొలసి 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఎవరికి? ఆయనకు, క్రీస్తుకు అన్నిటిలలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం. మన జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానము దేవుంది, మొదటి ప్రాధాన్యత దేవుంది. దేవుడే మనం జీవితంలో మొదటివాడు. మన ఉద్యోగంలో అయితేనేమి, మన వ్యాపారంలో అయితేనేమి, మన కుటుంబంలో అయితేనేమి, మన జీవితంలో అయితేనేమి, మన చదువులు అయితేనేమి, మనము మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. నువ్వు ధనమునకు మొదటి ప్రాధాన్యత ఇచ్చావు అంటే నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో సరిగా లేవు అని అర్థం. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు అన్నమాట, నాయన సిరికి దేవునికి మీరు దాసులై ఉండలేరు కదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరడు అన్నాడు. ఏమండి, దేవునికి సిరికి ఇద్దరికి న్యాయం చేయాలంటే కుదరని పని. ఇద్దరు యజమానులకు దాసుడు కాగలడా? ఒకడు ఇంట్లో పని చేస్తున్నాం, మనము పనుల లెక్క పని చేస్తున్నాం అనుకో, అదే సమయంలో ఇంకొక ఇంట్లో పని చేస్తామా? ఆ యజమానునికి ఈ యజమానునికి న్యాయం చేయగలమా? ఒక ఇంట్లో పొద్దున్నే వంట చేయాలా, బోకులు తోమాలా, కసుగు కొట్టాలా, బండలు తుడసాలా. అదే టైంలో ఇంకొకటి ఇంట్లో కూడా పని చేయాల్సింది వస్తుంది. అప్పుడు వాని ఇంటికి ఈయనింటికి మనం న్యాయం చేయగలమా? చేయలే. ప్రభు అంటున్నాడయ్యా, నువ్వు సిరికిని దేవునికి దాసుడు అయి ఉండలేవు. ఎందుకంటే సిరికి దాసుడైన వాడు దేవునికి కాలేడు, దేవునికి దాసుడైన వాడు సిరికి దాసుడు కాలేడు. ధనము దేవునికి విరోధము. దేవుడు ధనమును ఏ రోజు తన చేతితో పట్టుకోలేదు. ప్రభు ధనమునకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. డబ్బు సంచి ఎవరి దగ్గర పెట్టాడు? ఇస్కరియోతు దగ్గర పెట్టాడు. వాడే మొత్తం పోగు చేసుకోవడం, లోపల పెట్టుకోవడం. విచిత్రం ఏంటంటే ఆ లెక్క యేసుప్రభుకి ఏ రోజు లెక్క అడగలే, యేసుప్రభు లెక్క ఈడు చెప్పాడు. ఇంకా విచిత్రం ఏంటంటే దాంట్లో నుంచి ఇటు దొంగిలించుతూ వచ్చాడు. ఎందుకంటే వాడి ధనం మీద చాలా ప్రేమ అన్నమాట. యేసు ప్రభు మీద లేదంత ప్రేమ. ఎక్కువ ప్రేమ దేని మీద ఉంది? ధనం మీద ఉంది. వానికి ఉన్న ధన పిచ్చిని బట్టి వాడిని ట్రెజలర్ని చేసినాడు యేసు ప్రభు. ఒరే, ధనం సంచి నీ దగ్గరనే పెట్టుకోరా, ఈ గోళ ఎందుకు, బాధ ఎందుకు, నువ్వే పెట్టుకో. ఇక వాడు దాన్ని దొంగతనం చేయడము, దాని మీద ఆశలు రోజు రోజు పెంచుకోవడము, చివరికి కృప నుండి కోల్పోయాడు, రక్షణ నుండి భ్రష్టుడైపోయాడు. అందుకే బైబిల్ అంటుంది, ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము, కొందరు ఆశించి తమ్మును తామే విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. ధనాపేక్ష చాలా అపాయం. యేసు ప్రభు ధనం ఏ రోజు ముట్టుకోలేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఒకసారి ఆయన పన్ను కట్టాల్సి వస్తే పేతురు వచ్చి అడిగాడు, ప్రభువా, పన్ను కట్టాలంటే ఫలాని చేపను పట్టుకోపో, దాని నోట్లో ఒక శకం ఉంటుంది, నీకు నాకు పన్ను కట్టేపో. ఇంకొక ఆయన వచ్చి అడిగాడు, అయ్యా, మేము దేవునికి ఇవ్వాలనా గవర్నమెంట్కి ఇవ్వాలనా అంటే, గవర్నమెంట్కి పన్ను కట్టాలన్నా దేవునికి దశమభాగం ఇవ్వాలంటే ఆయన అన్నాడు, దేవునికి ఇవ్వాలా, కైసరునికి ఇవ్వాలి.
ఏమండి, ధనమునకంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన. ధనాన్ని ఏ రోజు ముట్టుకోలేదు. ధనం అంత అవసరమైనంత వరకు మంచిది, కానీ అవసరానికి మించినదైతే అది మనకు చేటు చేస్తుంది. ఏమండి, అందుకే ముంగుమూరి దేవదాసయ్య గారంట సిరిని స్త్రీని అలా ముట్టుకోలేదంట. అవునా? ఆయన ఎక్కడన్నా జిల్ల పెడితే జోబులో యాపపుల్లో పెట్టుకునేతుందంట, యాపపుల్లతో గీరుకునేతుందంట. ఎందుకంటే ఇది యాపపుల్ల చేదు కదా, ఆ చేదు శరీరానికి తగిలితే ఏ రోగాలు రావాలి. ఒకవేళ రోగం వచ్చి హాస్పిటల్లో పడితే నర్సులు ముడతారేమని భయం, నర్సులు పట్టుకుంటారేమని. చచ్చిపోయినంత వరకు ఆ మనిషి స్త్రీని సిరిని ముట్టలే. ఆయన ప్రార్థన చేసుకుంటూ పోతే వెనక గోన సంచులు నిండేటువంటి డబ్బులు. ఎన్ని సంచులు వచ్చినాయిరా ఈరోజు అని ఆ రోజు అడగలేదంట ముంగుమూరి దేవదాసయ్య గారు. అందుకే ఆయన మహాభక్తుడయ్యారు. ప్రియులారా, సిరికి దేవునికి, డబ్బుకు దేవునికి ఇద్దరికి మనం దాసులమై ఉండలేము. దేవునికి దాసుడైన వాడు సిరికి దాసుడు కాలేడు, సిరికి దాసుడైన వాడు దేవునికి దాసుడు కాలేడు. అయితే లోకము సిరి వెంట పరిగెత్తుతుంది, డబ్బు వెంట పరిగెత్తుతుంది, డబ్బుకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ సంఘము మాత్రము డబ్బు కంటే, డబ్బు అవసరమే, మనం బ్రతకనికి అవసరమే, అలాగని తీసుకెళ్లి చెత్త కుప్పలలో వారేయమని చెప్పట్లే. అది మనకు అవసరమే, దేవుని కంటే ఎక్కువ అవసరం కాదు. దేవుని తర్వాతనే అది. మొదటి స్థానము మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి, దేవునికే ఇవ్వాలి. అలా ఇచ్చిన నాడు నీ ఇల్లు, నీ కుటుంబం, నీ సమస్తం ఆశీర్వదింపబడుతుంది. ఒకటే మాట, నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, పరిచయం చేసి ముగించేస్తాను. అబ్రహాము మనకు తెలుసు కదా. అబ్రహాం అందరికీ తెలుసా? అబ్రహాం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్రహాం అందరికీ తెలుసు. అబ్రహాము తన తండ్రి ఇంటి కంటే దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చాడు అబ్రహాం. అవునా? ఆదికాండము 12వ అధ్యాయం చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఏమండి, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాలు. అప్పటికే ఆయనకు పెళ్ళి ఒక 50 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు. అబ్రహాము తన తండ్రి ఇంట ఉన్నప్పుడు, అబ్రహాము తన స్వదేశము, తన స్వగృహంలో ఉన్నప్పుడు, అప్పటికే 75 సంవత్సరాలు అక్కడ బ్రతికాడు, ఆ ఊర్లో జీవించాడు, తన తండ్రి ఇంట్లో ఉన్నాడు. 75 సంవత్సరాలు తన తండ్రి ఇంటి మీద, తను జీవించిన ఇంటి మీద, ఊరి మీద, తన ఇంటి మీద తనకు అభిమానం ఉండదా? ఉంటుంది. మన పిల్లలు ఇంట్లో నుంచి హాస్టల్కి పోవాలంటేనే బోని ఏడుస్తారు. అవునా కదా? మనం కొంచెం ఏడన్నా కొంచెం దూరం పోయేసరికి మనం ఎక్కడ లేని బాధ తనకు వస్తుంది. ఇంటి మీద ఉన్న మమకారము, తల్లిదండ్రుల మీద ఉన్న మమకారము 75 సంవత్సరాలు అక్కడ అనుభవించిన అబ్రహాముకు దేవుడు పిలిచాడు. అబ్రహామా, నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము మరో మాట మాట్లాడలేదు. ఏమండి, అబ్రహాము తిరిగి కూడా అడగలేదు. 3వ వచనం, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. తిరిగి మాట కూడా అడగలేదు. ప్రభువా, ఇన్ని రోజులు నా తండ్రి ఇంట్లో ఉన్నా నేను, సడన్గా నువ్వు ఈ ఊరు వదిలే, ఇల్లు వదిలే అంటే యాడికి పోవాలి ప్రభువా? అక్కడ నాకు అన్నం ఉందా? అక్కడ ఇల్లు ఉందా? అక్కడ నీళ్ళు ఉన్నాయా? అక్కడ తెలిసిన వాళ్ళు, నేను పోతే ఆ భాష నా భాషనేనా? ఎట్లా పోవాలా? పోయిన తర్వాత ఆడ నా జీవితం ఏంది?
నా బ్రతికేంది, అవన్నీ ఏమి విచారించలేదు అబ్రహాం. ఒకటే, దేవుడు బొమ్మన్నాడంతే. మొదటి స్థానము దేనికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. అన్ని రోజులు పెంచి పోషించి పెంచి పోషించిన తల్లిదండ్రుల కంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. తాను పుట్టి పెరిగిన ఊరి కంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. అక్కడనే అతనికి బతకనికి అవకాశం ఉంటుంది. అక్కడ పొలాలు ఉంటాయి, గొడ్లు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. వేరే ఊరికి పోతే సడన్గా పని చేసుకొని బతకగలవా? బతకనికి ఆధారం ఉంది. పుట్టి పెరిగిన ఊరు, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. అక్కడ 75 సంవత్సరాలు ఆ ఊరును వదిలిపెట్టలేదు. దేవుడు చెప్పాడంతే. తల్లిని తండ్రిని వదిలేశాడు, పుట్టిన ఊరును వదిలేశాడు, తనకి జీవనాధారమైన ఆ గ్రామాన్ని వదిలేశాడు. సమస్తమును మరో మాట మాట్లాడకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. అబ్రహాము జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇచ్చాడు, మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చాడు. అదే దేవుడు మనకు ఈరోజు వచ్చి టీవీనైనా వదిలేసిన ఫలాని ప్రాంతానికి పోమంటే 100 ప్రశ్నలు ఇస్తాం మనం. అవునా? ఎన్ని ప్రశ్నలు ఇస్తాం? ప్రభువా ఆడికి పోతా ఏమన్నా దీనికంటే మంచి ఇల్లు ఉందా? ఆడికి పోతా ప్రభువా ఏమన్నా నాకు శాలరీ పెరుగుతుందా? ఏమండి, అబ్రహాము మరో మాట మాట్లాడకుండా దేవునికి లోబడ్డాడు. అందుకే అబ్రహాము అన్ని విషయములలో, ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. 24వ అధ్యాయం చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. మొదటి వచనం, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. నా జీవితంలో దేవుడు చెప్పిన పనికి ప్రాధాన్యత ఇవ్వాలా, దేవుడు చెప్పిన మాటకు ప్రాధాన్యత ఇవ్వాలా, మొదటి స్థానము దేవునికి ఇవ్వాలా. ఏమండి, మొదటి స్థానము దేవునికి ఇవ్వగలిగితే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు చూడగలుగుతావు. అబ్రహాము జీవితంలో జరిగిన ఇంకొక సంఘటన, ఇక్కడ తల్లిదండ్రుల కంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. 22వ అధ్యాయము మొదటి వచనములో కడుపులో పుట్టిన పిల్లల కంటే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు. అవునండి, 22వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా పిలువగా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకుని అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. ఏమండి, 12వ అధ్యాయంలోనేమో దేవుని కొరకు ఎవరిని వదిలేశాడు? తల్లిదండ్రులను వదిలేశాడు, తను పుట్టిన ఊరును వదిలేశాడు. తల్లిదండ్రుల మాట కంటే, తన ఊరి మాట కంటే దేవుని మాటకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు అబ్రహాం. ఈరోజు లోకము తల్లిదండ్రులను విడిచిపెట్టి దేనికోసం పోతున్నారు? ధనము కొరకు పోతున్నారు. మొన్న అంత ఒక సంవత్సరం క్రితం అనుకుంటా, ఒక అంకుల్ నాకు ఇంటికి పిలిచాడు హైదరాబాద్లో, ఇక్కడ కర్నూలులో. మా బాబు అమెరికా దేశానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేసిపోతారా బాబు అన్నాడు. వాళ్ళు పాస్టర్లకు బాబు అంటారు, సిఎస్ఐ వాళ్ళు. సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు. వెళ్తే వాళ్ళ అమ్మ బో అని ఏడుస్తుంది వాడిని చూసి. వాడు కనీసం వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే తిరిగి కూడా ఏడుచుకుని ఉన్నాడు. ఎందుకు ఏడ్చాలి అమ్మా, ఉండమ్మా అంటున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే, నాయన ఒక్కడే కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, వెనక ముందు ఎవరు లేరు. వాళ్ళ తాతకు వాళ్ళ నాయన ఒక్కడేనంట, వాళ్ళ నాయన గీడు ఒక్కడేనంట.
ఇక్కడనే ఉండి ఏదన్నా జాబ్ చేసుకోరా బాబు, మా కళ్ళ ముందు ఉంటావు, మాకేదన్నా కలిగితే నువ్వు చూసుకుంటావు, ఇంకా నువ్వు పోతే మాకెవరున్నారు దిక్కు, మేము ముసలోళ్ళు పోయినామని వాళ్ళమ్మంటుంది. వాడు అంటారు, ఈడ ఉంటే ఆ డబ్బులు వచ్చదమ్మా, అమెరికాకి పోతే చాలా డబ్బులు వస్తుంది. డబ్బు కోసం తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయినాడు. కానీ అబ్రహాం అట్లా కాదు, దేవుని కోసం వదిలిపోయినాడు. మన వాళ్ళ నాయనకు హార్ట్ సర్జరీ అయ్యేదో గుండెలో, అది ఏమంటారు స్ట్రెంత్ ఏదో, అది వేస్తే మనోడు లైవ్లో చూసినాడు. ఇప్పుడు కాడ నుంచి అమెరికా నుండి లైవ్లో, డాడీ బాగుందా ఆరోగ్యం, టయానికి అన్నం తిన్న డాడీ, టయానికి మందులు వేసుకో డాడీ, నేను తలకా వాడు ఇన్నే ఉంటే దగ్గరుండి చూసుకుని ఏమండి వీళ్ళందరూ ధనమునకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి తల్లిదండ్రులను వదిలేసి ఊరిని వదిలేసి యాదో విదేశాలకు పోయి బతుకుతున్నారు. కానీ అబ్రహాము దేవుని కోసం వదిలిపెట్టించి అక్కడికి పోయినాక ధనము సంపాదించాడు, కానీ ఏ కోటగోడలో ఉండలేదు. అబ్రహాము ఒక గుడిసెలోనే గుడారములోనే ఉన్నాడంట. అబ్రహాముకు కొందరు అడిగారు, నీకు ఇంత ధనం ఉండి గుడారములో ఎందుకున్నావయ్యా? అబ్రహాం అన్నాడు, మనకు ఇది స్థిరమైన పట్టణం కాదు బాబు, ఇక్కడ మనం యాత్రికులము, పరదేశులము, ఏదో ఒకరోజు ఈ లోకాన్ని ఈ దేశాన్ని వదిలిపోయేతోళ్ళమే. స్థిరమైన పట్టణం మనకు అక్కడ ఉన్నది, అక్కడ దేవుడు నా కొరకు ఒక గృహం కడుతున్నాడన్న విశ్వాసంతో బ్రతికాడు అబ్రహాము. అబ్రహాము దేవుని కొరకు తన తండ్రిని, తల్లిని, తన కుటుంబాన్ని త్యాగం చేసి మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు. రెండవదిగా 22వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు ఎన్ని సంవత్సరాల కొడుకునిచ్చాడు? 100 సంవత్సరాల కొడుకిచ్చాడు. 75 సంవత్సరాల ప్రాయంలో అబ్రహామా నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు, నేను ఆశీర్వదిస్తానన్నాడు. ప్రభువా నేను వెళ్తాను, నువ్వు ఆశీర్వదించి నాకు లాభం ఏముంది, నాకు సంతానం పిల్లలు లేరయ్యా అంటే దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రాలను చూపించి వాటిని లెక్కబెట్టు అంటే నేను లెక్క పెట్టలేను ప్రభు అన్నాడు. నీ పిల్లలు ఇలాగ ఉందరు అన్నాడు. అంతమంది పిల్లలను ఇచ్చాడేమో దేవుడు నాకు అనుకొని వెళ్ళిపోయినాడు అబ్రహాం. దాదాపు అబ్రహాం బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం చేసినది 75 సంవత్సరాల ప్రాయంలో అయితే 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎదురు చూసి 100 సంవత్సరాలకు ఒక్క కొడుకునిచ్చాడు లేక. దాదాపుగా 25 సంవత్సరాల ప్రాయంలో పెళ్లి చేసుకున్న వ్యక్తి 50 సంవత్సరాలు గుళ్ళు గోపురాలు ఎక్కడెక్కడనో తిరిగి తిప్పలు పడి 75 సంవత్సరాలకు వాగ్దానం పొందుకొని 100 సంవత్సరాలకు ఒక కొడుకును కంటే ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లోడంటే ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత అభిమానం ఉంటుంది. చాలా అల్లారు ముద్దుగా పెంచాడు. చిత్తుని ఎంత ముద్దుగా పెంచాడంటే వాడు పాలు మర్చిపోయి కొంచెం అన్నం తింటే ఊరంతా భోజనం పెట్టినాడు. పాలు వదిలేసి అన్నం తింటే నా కొడుకు అన్నం తింటున్నాడయ్యా, నా కొడుకు కొంచెం ఎదిగినాడు, కొంచెం పెద్దోడు అయినాడని ఊరంతా భోజనం పెట్టాడు. అంత అల్లారు ముద్దుగా పెంచాడు కొడుకును. సడన్గా దేవుడు అంటాడు కదా, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న కుమారుడు, ఒక్కడే కింద ఏమంటాడు, నీవు ప్రేమించుచున్న ఇస్సాకు. అబ్రహాముకు ఒక్కడై ఉన్న కుమారుడు, అబ్రహాము ఎక్కువగా ప్రేమించే కుమారుడు, ఆ కుమారుణ్ణి నాకు బలి ఇచ్చేసేయి అన్నాడు. అబ్రహాము మరో మాట మాట్లాడలేదంట, తిరుగు కూడా చెప్పలేదు. ఇంట్లో భార్య చెప్తే తల్లి ప్రేమ కదా, దేవుడు మా చూసి చెప్తాడులే, నువ్వు ఉండు, లేక పుట్టినోడిని పోయి కోసేస్తానట. తల్లి ఆడ మాట అయినదో, తల్లి ఆడ ఏడ్చి నన్ను పోనీయకుండా ఆపేస్తుందో, తల్లి ఆ పిల్లోని దాచిపెట్టి లేడు పిల్లోడు అని చెప్పేస్తుందేమోనని ఇంట్లో తల్లికి భార్య కూడా చెప్పలేదు. చక్కగా కొడుకును పట్టుకొని పోతున్నాడు. విచిత్రం ఏంటంటే మధ్యలోకి పోయిన తర్వాత
కొడుకు అడుగుతున్నాడు, తండ్రి మనం యాడికి పోవచ్చున్నాము? యెహోవాకు బలి ఇచ్చుటకు వెళుచున్నాము. అయితే కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏడుంది డాడీ అన్నాడు. ఆ గొర్రెపిల్ల నువ్వేరా అని చెప్పింటాడా తండ్రి? ఓ ఎంత కుమిలిపోయింటాడు ఆ తండ్రి. ఆ తండ్రి ఎంత కుమిలిపోయింటాడు. మొన్న ఒక పాస్టర్ అంటాడు, పెళ్లిగానోడు కొడుకునేయడం పెద్ద సంగతి ఏముందిలే అంటే, ఈయనకి పుట్టింటే కదా ఆ ప్రేమ తెలిసేది. అవునా? పెళ్లిగాని పాస్టర్ చెప్తున్నాడు మొన్న. దాన్ని అంత సంకలు కొట్టి చెప్తున్నాడు. అబ్రహాం కొడుకు ఇయ్యడం చాలా కష్టం అని. మన ఇప్పుడు నేను ఒక మాట చెప్తే ఈయను, పక్కనోని కొడుకుకి ఎంత ముద్దాడినా మన సొంత కొడుకుకు ముద్దాడినట్టు ఉండదు. ఉంటుందా? పక్కనోడు కొంచెం అన్నం తింటూ కొంచెం ఏదైనా గలీజ్ చేస్తే మనం తినలేం, ఎంత ప్రేమించిన వానికి. అదే మన కొడుకు నోట్ల నుంచి తీసి మన నోట్లో పెట్టుకుంటాం. ఎందుకు? వాడికి మన కడుపులో పుట్టినోడు. మన సొంత నువ్వు ఎంతన్నా అభిమానం పెంచినా, ఎంత ప్రేమించినా, నీ కడుపులో పుట్టిన పిల్లలను ప్రేమించినట్టు ఉండదు పక్కనోడు. అవునా కదా? మన సొంతం పుడితేనే దాని విలువ ఏందో తెలుస్తుంది. మన కడుపులో పుడితేనే దాని యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది. ఏమండి? పక్కనోని పిల్లల్ని ప్రేమిస్తే నాకంటే ఎక్కువ ప్రేమించేతోళ్ళు లేరంటే ఇంక అది ఉత్తమాట. సౌతి తల్లే కన్న తల్లే. సౌతి తల్లి ఎంత అల్లారు ముద్దుగా పెంచినా, ఎంత చేసినా ఆ కొడుకు కోసం తన ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించలేదు. ప్రాణం ఇవ్వాల్సింది వస్తే సొంత తల్లి ఇచ్చదు, కానీ సౌతి తల్లి ఇవ్వలేదు. వారికి బట్టలు కొనియొచ్చు, అన్నం పెట్టవచ్చు, మంచి చదువు చెప్పవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ ఒకవేళ ఆ పిల్లల కోసం ప్రాణం ఇవ్వాల్సింది వస్తే సౌతి తల్లి ఇవ్వలేదు. కొంచెం మనసు జనుకుతుంది, కానీ కన్న తల్లి మాత్రం నిమిషం కూడా ఆలోచన చేయదు. అవునా కదా? అది కన్న ప్రేమ అన్నమాట. అలాగా కన్న ప్రేమను బట్టి, తల్లి ప్రేమను బట్టి, తల్లి ఆ కొడుకు మీద ఉన్న ప్రేమను బట్టి ఆ తల్లి పోనేదేమోనని ఇంట్లో తల్లికి కూడా భార్యకు కూడా చెప్పుకున్న వాడిని పట్టుకుంటూ పోతుంది. ఆడిపోయినాక అడిగినాక కన్న తండ్రి ఎంత కుమిలిపోయింటాడు, నువ్వేరా గొర్రెవి, నువ్వేరా పొట్టేది అని. ఆ దుఃఖమునంతటిని దిగమింగి అంటాడు, యెహోవా చూచుకొను, నువ్వు నోరు మూసుకొని రావా, దేవుడు చూసుకుంటాడు లేరా, నీకెందుకు, నువ్వు నోరు మూసుకొని రా. ప్రియులారా, కడుపులో పుట్టిన కొడుకు కంటేనో కూతురి కంటేనో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు అబ్రహాం. ఇక్కడ తల్లిదండ్రుల కంటేనో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు. ఇక్కడ కడుపులో పుట్టిన బిడ్డల కంటే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు అబ్రహాం. అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. ఈరోజు రక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరు అబ్రహాము కుమారులే. జక్కయ్య ఇంటికి యేసు ప్రభువు ఏం చెప్పాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన ఇతడును అబ్రహాము కుమారుడే. నువ్వు నేను అబ్రహాము కుమారులమే. మనము విశ్వాస గృహమునకు చెందిన వారం. గలతీలకు రాసిన పత్రికలో ఆ విశ్వాస గృహమునకు తండ్రి అబ్రహాము. ఆ గృహంలో మనము పిల్లలము. ఏమండి? అబ్రహాముకు అంతగా హెచ్చించనీకి కారణం ఏమిటయ్యా అంటే అబ్రహాము త్యాగం, దేవునికి ఇచ్చిన మొదటి స్థానం. పరదేశు అనేది ఒకటి ఉంది కదా, భక్తులు చనిపోయిన వాళ్ళు, వాళ్ళ శరీరం భూమిలో ఉంటుంది, వాళ్ళ ఆత్మ పరదేశంలో ఉంటుంది. భక్తి లేని వాళ్ళు చనిపోతే, యేసుప్రభువు నమ్ముకున్న చనిపోతే వాళ్ళ శరీరం భూమిలో ఉంటుంది, వాళ్ళ ఆత్మ పాతాళంలో ఉంటుంది. పాతాళం వేరు, నరకం వేరు. పరదేశు వేరు, పరలోకం వేరు. పరదేశులో ఆత్మలు ఉండేటివి. పరలోకము అంటే తిరిగి ఆత్మ వచ్చి శరీరాన్ని తీసుకొని మహిమ శరీరం ధరించుకొని పరలోకానికి పోయేది, అది పరలోకం వేరు. పాతాళంలో ఆత్మలే ఉంటారు, శరీరం ఏమో భూమిలో ఉంటుంది. 1000 ఏళ్ల పాలన తర్వాత ఈ ఆత్మలు శరీరాలను ధరించుకొని మహిమ శరీరాలను ధరించుకుంటారు. అది కూడా అందంగానిదే. శరీరంలో దుర్మార్గులు కూడా
పాతాళంలో ఉన్న వాళ్ళు కూడా ధరించుకొని ధవళ సింహాసనం తీర్పు తర్వాత వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ ప్రాణము, ఆత్మ, శరీరం ఉంటుంది. పాతాళంలో ప్రాణము, ఆత్మనే ఉంటుంది. పరదేశులో రక్షణ పొందిన వారి ప్రాణము, ఆత్మనే ఉంటుంది. రేపు పరలోకంలో ప్రాణము, ఆత్మ, మహిమ శరీరంతో ఉంటారు. పరలోకం వేరు, పాతాళం వేరు, పరదేశు వేరు. సారీ, ఆ పరదేశును బైబిల్ ఏమేమంటుంది? పరదేశు అనే ఒక మాట ఉంది. రెండోది చెర అని కూడా అన్నారు దాన్ని. ఎందుకంటే అందులోకి పోయిన తర్వాత మళ్ళీ బయటికి రానికి అవకాశము లేదు కాబట్టి దాన్ని చెర అని కూడా పిలిచారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభు అంటాడు, చెరను చెరగా పట్టుకెళ్ళి 3వ ఆకాశంలో పెట్టాడు. ఆ పరదేశికి ఇంకొక పేరుంది, అబ్రహాము రొమ్ము. పరదేశికి ఇంకొక పేరు ఏం పేరుంది? ఎంత ఘనత అండి అబ్రహాముకు. ఆ పరదేశికి ఇంకొక పేరు అబ్రహాము రొమ్ము. లాజరు చనిపోయాను, అబ్రహాము రొమ్మును ఆనుకోబడుటకు పరదేశుకు కొనుక్కోబడేను. లాజరు ఆనుకున్న స్థలం ఏది? అబ్రహాము రొమ్ము. అబ్రహామును దేవుడు ఉన్నత స్థితిలో అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడేను అంటే అర్థమైంది? భౌతిక విషయాలు. రెండోది ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. కారణం ఏంటంటే తన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. ప్రభు కూడా అన్నాడు, అయ్యా నాకంటే ఎక్కువగా నీ తల్లినైనను. మత్తయి సువార్త చూడొక మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వాక్యం చదవండి. 10:37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే దీనికి అర్థం ఏంది? ఏం నీ తల్లిదండ్రులను వదిలిపెట్టమని కాదు అర్థం, నీ కడుపులో పుట్టిన పిల్లలను విడిచిపెట్టమని కాదు అర్థం. ప్రభు అన్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుమన్నాడు. అయితే నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ కడుపులో ఉన్న నీ పిల్లలను ప్రేమించాలి, తప్పులేదు. అయితే ఏదైనా నీ తల్లిదండ్రులను కానీ, నీ కడుపులో పుట్టిన పిల్లలను కానీ, నీ ఉద్యోగమును కానీ, నీ వ్యాపారమును కానీ, నీ ఇంటిని కానీ, నీ ధనమును కానీ, ఏదైనా కానీ అది దేవుని కంటే ఎక్కువగా దీన్ని ప్రేమ. నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఉండాలి, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఈరోజు క్రైస్తవులు ఎలా తయారైపోయారంటే దేవుణ్ణి పక్కన వారేశారు. దేనికో మొదటి స్థానం ఇచ్చేసి ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు. చివరి మాట చెప్పి ముగించేస్తాను. మన క్రైస్తవులలోనే ఎప్పుడయ్యా దేవుడు గుర్తుకొచ్చేదంటే అనారోగ్యం వచ్చినప్పుడు. అవునా? ఎప్పుడయ్యా దేవుడు గుర్తుకు వస్తాడంటే క్రిస్మస్ రోజున. క్రిస్మస్ రోజున మన చర్చి నిండిపోతుంది. ఎప్పుడు రానుడు కూడా ఆ రోజు వస్తాడు. క్రిస్మస్ రోజు వచ్చినోడు కాదరా భక్తుడు, ఆదివారం రోజు వచ్చినోడు భక్తుడు. నేను కర్నూలులో చర్చి నడిపించేవాడిని. ఆదివారం వాళ్ళు ఎక్కడున్నా బల్ల కోసం చర్చికి వచ్చేసేవాళ్ళు. మా దగ్గర క్రిస్మస్ రోజు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆ రోజు క్రిస్మస్ రోజు జనాలు ఉన్నారు చర్చిలో. ఏమిరా ఈరోజు జనాలు రాలేదు అంటే, ఏం పండగ అంత ప్రాధాన్యత ఏం లేదు. వాళ్ళు కొన్ని చర్చిలలో సంవత్సరం చందా కడుతుంటారు. ఆడ క్రిస్మస్ రోజు కనిపిస్తే చాలు వాళ్ళకు, అమ్మయ్య ఈడు మనవాడి అనుకుంటుంటారు వాళ్ళు. క్రిస్మస్ చందా కట్టేసి క్రిస్మస్ రోజు ఒక్కరోజు పాస్టర్కి పోయి వందనాలు పెట్టేస్తే చాలు, వాళ్ళ లిస్టులో పడిపోయింటుంది వీడు మన సంఘ సభ్యుడు. నేను వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి బరియల్ గ్రౌండ్ అవన్నీ ఇవ్వలేను కదా అని నేను అనేవాడిని. అమ్మ అక్కడ సంద కట్టేసేయండి మీ చర్చిలలో, అక్కడ సంద కట్టేసి ఆ క్రిస్మస్ రోజు మాత్రం కనిపించినండి.
ఆ తర్వాత దాన్ని వదిలేసాడు. భక్తి లేదు ఇంకా. అదే క్రిస్మస్ అంతా ఖాళీ అయిపోయేది మన దగ్గర. ఆదివారం వచ్చేసరికి అందరు నిండిపోతుంది. ఎందుకంటే ఆదివారం ప్రాముఖ్యం క్రైస్తవుని, క్రిస్మస్ కాదు. అవునా కదా? ఆదివారం రోజు దేవుణ్ణి ఆరాధించాలా, ప్రభు బలలో పాల్గొందాలి. అది ప్రాముఖ్యమైనది, పండుగ కాదు ప్రాముఖ్యమైనది. ఈ నామకార్థమైనకి ఏది ప్రాముఖ్యము? ఆదివారం కాదు, పండుగ ప్రాముఖ్యం. ఆ రోజు మాత్రం కొత్త బట్టలు వేసుకొని మంచి పిండి వంటలు చేసుకొని చర్చికి వచ్చి నిండిపోతాం. చందరం పెద్ద ఉపయోగమేమి లేదు. నామకార్థ క్రైస్తవులు మొదటి ప్రాధాన్యత ఆదివారానికి దేవునికి ఇవ్వకుండా ఏదేదో దానిలోకి ఇచ్చేసి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత, మొదటి స్థానము నీ దేవునికే. దేవుడే. ఉదయము లేచిన వెంటనే నీవు మోకరించి ప్రార్థించాలి. మొదట దేవునితో మాట్లాడండి, ఇంకే మనిషితో మాట్లాడొద్దు. మొదట బైబిల్ చదవండి, ఇంక ఏ పని చేయొద్దు. అట్లా ఒక్క నెల నువ్వు చేసి చూడు. నీ బ్రతుకులు ఆశీర్వాదం చూడకపోతే అప్పుడు అడుగు. నీ జీవితంలో మార్పు చూడకపోతే అప్పుడు అడుగు. మొదటిసారి లేవగానే దేవునితో మాట్లాడాలా. చివరిగా నువ్వు పడుకునేటప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించి పడుకో. నువ్వు లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నువ్వు తిన్నప్పుడు, నువ్వు ప్రయాణం చేసినప్పుడు, ఏమంటే ప్రతి విషయంలో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. నీ జీతం వచ్చినప్పుడు, నీ కూలి వచ్చినప్పుడు మొదటిది దేవునికి ఇవ్వాలి. ప్రతి దాంట్లో మొదటి స్థానమును దేవునికి ఇవ్వగలిగితే, చివరి మాట చెప్తున్నా, దేవుడు నిన్ను ప్రథమ ఫలముగా ఎంచుకుంటాడు తన పరలోకంలో. ఈ లోకంలో ఆశీర్వదింపబడమే కాదు, ఏమండి, పరలోకములో నిన్ను దేవుడు ప్రథమ ఫలముల గుంపులో ఉంచుతాడంట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనములో 2వ భాగము నుండి చదవండి. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఎవరి కొరకు? దేవుని కొరకు. గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు కొరకు. వీళ్ళు ప్రథమముగా వాళ్ళు కొనబడిన వారు. నీ జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నిన్ను కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. దేవుడు పరలోకంలో ఆయన రాజ్యంలో మొదటి వాడవైతే మొదటి స్థానంలో ఉంటావు, మొదటి గుంపులో ఉంటావు, మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మొదటి ప్రాధాన్యత అంటే ఎట్లుంటుందంటే మీకు అర్థం కానికి చెప్తా. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాసినారనుకో, 1000కి 999 మార్కులు వచ్చిందనుకో కొనికి, ఇంకొకరికి 90 మార్కులే వచ్చిందనుకో, 900 మార్కులు వచ్చిందనుకో, ఇంకొకరికి 800 మార్కులు వచ్చిందనుకో. మొదట ఎవరిని గౌరవిస్తారు టీచర్లు? 999 వచ్చినోనికే గౌరవిస్తారు. వాళ్ళ స్కూల్ కాడ ఫోటో పెట్టింటారు, బోర్డు పెట్టింటారు. మొదటి ఫోటో ఎవరిది ఉంటుంది? అది మొదటి స్థానం అన్నమాట. ఆ స్కూల్ అంతా, మా స్కూల్లో ఈ బాబు ఇంత మార్కులు సంపాదించుకొని వెళ్ళాడని చెప్పుకొని వాళ్ళు సిగ్గుపడరు, గర్వపడతారు. ఇంకా అవునా, మా స్కూల్ ద్వారానే ఈ పిల్లోనికి ఇంత మార్కులు వచ్చింది. మొదటి స్థానము, 2వ స్థానము, 3వ స్థానము, అట్లా చివరి స్థానము. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునికి మొదటి స్థానం ఇస్తే నీ జీవితంలో ప్రతి ఘట్టంలో, నీ పెళ్లిలో కానీ ఏదైనా కానీ దేవుడు పరలోకంలోనికి మొదటి గుంపులో ఉంచుతాడు, ప్రథమ స్థానంలో ఉంచుతాడు. నువ్వు ప్రథమ స్థానంలో ఉండాలని ఆయన మనల్ని కన్నాడండి. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు మనల్ని? యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి ఆ మాట. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. యాకోబు 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనేను.
ఏమండి, మనం ప్రథమ ఫలముగా ఉండాలనేది ఆయన ఆశ. ఆయన దృష్టిలో మనం మొదటి వారమై ఉండాలనేది ఆయన ఆశ. ఆయనలో మనము మొదటి వారము ఉండాలంటే ఈ భూమి మీద దేవునికి నువ్వు ఏ స్థానం ఇవ్వాలా? దేవునికి మొదటి స్థానం ఇచ్చేటోళ్ళు తక్కువైపోయారు, చివరి స్థానంలో పెట్టారు దేవునికి. ఏమండి, దేవునికి చివరి స్థానంలో పెట్టారు. దేవుడు నీ జీవితంలో మొదటి స్థానం, మొదటి ప్రాధాన్యత. దేవుని కంటే ఎక్కువ ఇంకా దేనికి నువ్వు ప్రేమించొద్దు, దేవుని కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇవ్వద్దు. నీ జీవితంలో మొదటి ప్రేమ ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. తల్లిదండ్రి కంటే మించిన దేవుడు లేడురా అంటాడు మా ఆయన. మొదటి స్థానము తల్లిది, తండ్రిదంట. తర్వాత స్థానమే దేవుందంట. తల్లి కంటే మించిన దైవము లేదు. వాణి లోకంలో ఉన్నని మాట. ఆయన బైబిల్ మాట ఏందో తెలుసా? నీ తల్లి నిన్ను మరచిన, తల్లి మన కొరకు మరణం వరకు వెళ్ళొచ్చింది. తల్లి మన కొరకు తన శరీరంలో ఉన్న రక్తమంతా ధారపోసింది. తల్లి తన రక్తమును పాలు చేసి మనకు జీవముని ఇచ్చింది. తల్లి ప్రేమ గొప్పదే. తల్లి మన కొరకు మరణపు అంచుకెళ్ళి వచ్చింది, కానీ యేసు ప్రభు మన కొరకు మరణించేశాడు. తల్లి తన శరీరంలో సగ రక్తమును మాత్రమే ఇచ్చింది, కానీ యేసు ప్రభు తన పూర్తి రక్తాన్ని మన కొరకు ఇచ్చేశాడు. ఒకానొక ఘడియలో నీ తల్లి నిన్ను మరచిన దేవుడు మరువని వాడు. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి మరచినా నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన దేవుడు. ముదుము వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకున్నాను. మా పిల్లలను ఎంతవరకు ఎత్తుకుంటావు? ఇప్పుడు డేవిడ్ కొడుకున్నాడు. డేవిడు వాడు చిన్నాడు కాబట్టి ఎత్తుకొని పోతాడు ఇంటికి. నా కొడుకు అంత అయితే వానికి ఎత్తుకుంటా. 8వ తరగతి 9వ తరగతి పిల్లలకి ఎత్తుకుంటావా? పెద్దగా ఎత్తుకుంటావా? మా నాయన రోజు స్కూల్కు బుధాల మీద ఎత్తుకపోయి బుధాల మీద ఎత్తుకొచ్చేవాడు నాకు. నేను 6వ తరగతిలోకి వచ్చిన తర్వాత అంటే వరే నువ్వు చాలా బరువైనవరా, నీకు ఒక సైకిల్ కొనిస్తాను. తండ్రి ఎంతవరకు ఎత్తుతాడయ్యా అంటే మోయగలిగినంత వరకే. తండ్రి మోయలేనంతగా నువ్వు ఎదిగిపోతే ఎత్తలేడు. కానీ మన దేవుడు ఎప్పటి వరకు మోస్తాడంట? ముదుము వచ్చు వరకు నిన్ను ఎత్తు. ముదుము అంటే ముసలి ప్రాయము, తెల్లంట్రికలు వచ్చినంత వరకు. ఇప్పుడు ఏముందిలే, చిన్నపిల్లలకు కూడా వస్తుంది తెలియదు కదా. ముసలి ప్రాయం వచ్చి నీ తలంతా పండిపోయినంత వరకు నిన్ను ఎత్తుకునేవాడు. నువ్వు చచ్చిపోయినంత వరకు నిన్ను ఎత్తుకునేవాడంట దేవుడు. నీ తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. మన కొరకు తన ప్రాణమును ధారపోసి పరలోక మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు పడి తన ప్రాణమును ధారపోసి నిన్ను నన్ను రక్షించి పరలోక నిత్య జీవం ఇచ్చినవాడు ప్రభువు. నీ జీవితంలో మొదటి స్థానం అదే. చివరి మాట చెప్తున్న, జాగ్రత్తగా విను, మనసులో పెట్టుకో. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఈ లోకాన్ని విడిచి నువ్వు నరకానికి వెళ్ళిపోయినావు అనుకో, ఇంకా ఆడ ప్రార్థన చేసినా పెద్ద ప్రయోజనం లేదు. అలా ఎంత మొత్తుకుని ఎవడింటాడు? దేవుడిని తోడలేడు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు కను మూసి పరదేశకు పోయినావు అనుకో, ఇంకా ఆడ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆడ ఎప్పుడు ప్రభువును స్తుతిస్తూనే ఉంటాం. ఎందుకు స్తుతిస్తామంట? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి స్తుతిస్తాం. నేను అంటాను, క్రీస్తు ద్వారా పొందిన రక్షణ ముందు భూమి మీద ఏది సమానంగానే కాదు. అంత విలువైనది ప్రభు ఇచ్చిన రక్షణ. ఆ రక్షణను బట్టి మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఉండాలి, క్రీస్తుకు మొదటి స్థానం ఉండాలి. ఈరోజు యేసు ప్రభువుని మర్చిపోయి పాస్టర్లను పట్టుకున్నాడు విశ్వాసులు. మా పాస్టర్ అంత గొప్పోడు, మా పాస్టర్ తల దువ్వినా ఈయనకి ఏంలే, పాస్టర్ కొత్త బట్టలు వేసినా, పాస్టర్ షూలు వేసినా. మొన్న అంటున్నాడు, 7 రూపాయలన్నా వేసిన షూ మొన్న అంటున్నాడు ఒకడు.
గాడిది ప్రేడిపాలన్నా జాడి వేసులన్నా కదరా, ఏ శుక్రపు చేసుకునేది ఏదో చెప్పు. పాస్టర్ అదే చిన్నాడు, ఇది పాస్టర్కి ఎక్కువైపోయింది అభిమానం. మొదటి స్థానం పాస్టర్, నేను ఫలాని పాస్టర్కి చెందిన, నేను ఫలాని. ఇంక నీకు లోకంలో నీకు పెద్ద తేడా ఏం లేదు. లోకంలో ఉన్నాడు కులం అహంకారంతో కొట్టుకుంటున్నాడు, నువ్వు డినామినేషన్ అహంకారంతో కొట్టుకుంటున్నావు. వాడు నా కులం గొప్పది అనుకుంటున్నాడు, నువ్వు నా పాస్టరు నా డినామినేషన్ గొప్పది నువ్వు అనుకుంటున్నావు. నీకు వానికి పెద్ద తేడా ఏమీ లేదు. నేను అంటున్నా, అన్ని డినామినేషన్లలో దొంగలు ఉన్నారు, అన్ని డినామినేషన్లలో మంచోళ్ళు భక్తులు ఉన్నారు. అన్ని డినామినేషన్లలో ఉన్న భక్తులందరూ కలుస్తేనే క్రీస్తు సంఘం. మా సంఘమే పరలోకం పోతుందంటే ఫస్ట్ వాడిని దొక్కుతాడు దేవుడు. అన్ని దానిలలో మంచోళ్ళు ఉన్నారు, అన్ని దానిలలో చెడ్డోళ్ళు ఉన్నారు. విత్ ఇన్ రోమన్ క్యాథలిక్లలో కూడా దేవుడు అంటే భయపడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మనకి సత్యం తెలియకపోవచ్చు, వాక్యం తెలియకపోవచ్చేమో, కానీ దేవుడు అంటే భయపడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు ఏం అన్యాయం చేయడు. కనుక డినామినేషన్ పాస్టర్ మీద కాదు నీకు భక్తి ఉండాల్సింది. ఎవరి మీద? దేవుని మీద. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. నీ ఇంట్లో కానీ, నీ సంఘంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో, నీ పనిలో, నీ కుటుంబంలో, సమస్త విషయాల్లో మొదటి స్థానం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నేను మొదటి గుంపులో ఉంచుతాడు పరలోకంలో. ఓ ధన్యురాలు అవుతావు. ఈ లోకంలో ఉండగా అబ్రహాము వలె ఆశీర్వదింపబడతావు. ఒకరికి లొగ్గి బతకాల్సిన పంచాయతీ ఉండదు. పాస్టర్లకు లోబడితే వాని కింద లొగ్గి బతకాల. దేవునికి లోబడు, దేవునికి భయపడు. పాస్టర్కి భయపడినోడు పాస్టర్ ముందు బాగానే ఉంటాడు, కానీ పాస్టర్ పోయినాక పనికి మామూలు అవుతాడు. దేవునికి భయపడేతాడు, ఎక్కడున్నా భయమే. దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంటుంది. దేవుడు ప్రాధాన్య మొదటివాడు, ఆ తర్వాతనే ఎవరైనా. అలా జీవిస్తే నువ్వు ధన్యుడవు. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. అన్నిట్లలో మొదటి స్థానము, ప్రాధాన్యత నీ దేవునికి ఉండాలి. లోకము ధనమునకు మొదటి స్థానం ఇస్తుంది, లోకము పదవులకు మొదటి స్థానం ఇస్తుంది, లోకము ఇదిగో లోక సంబంధమైన వాటి కొరకు మొదటి స్థానం ఇస్తుంది. సంఘం అయితే దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి, ప్రభువుకే మొదటి స్థానం ఇవ్వాలి. ఒకడు ధనమునకును దేవునికి దాసుడు కాలేడు. ధనము దేవునికి విరోధమైనది. అది ధనవంతునికి దేవుడు కనపడడు. ధనము పెరిగే కొద్దీ వాడి భక్తి చల్లారిపోతుంది. ధనము దేవుని పనికి ఆటంకము. అయితే ధనమును విడిచిపెట్టిన వాడు దేవునికి దాసుడైతాడు. దేవునికి దాసుడైన వాడు ధనాన్ని విడిచిపెడతాడు. ఒకవేళ ధనానికి దాసుడైన వాడు దేవుని విడిచిపెడతాడు. నీ జీవితంలో క్రైస్తవ లోకమైతే ధనానికి ప్రాధాన్యత ఇస్తుంది, కానీ క్రైస్తవుడు యేసు రక్తంలో కడగబడిన వాడైతే ధనము కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. అబ్రహాము అలాగిచ్చాడు, అందుకే ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము అలాగిచ్చాడు గనుకనే పరదేశులు అబ్రహాములో అయిపోయాడు. అబ్రహాము భౌతికంగాను ఆత్మీయంగాను ఆశీర్వదింపబడిన వాడు. నీవు ఎలాగున్నావు? ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. వాక్యానుసారమైన జీవితం ఉన్నదా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి నీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వగలిగితే
ఆయన తన రాజ్యంలో నీకు మొదటి స్థానం ఇస్తాడు. నువ్వు ఎలాగున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యానుసారమైన జీవితం లేదేమో. దేనికో మొదటి స్థానంనిచ్చి నీ జీవితంలో కావలసిన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావేమో. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇళ్ళలోన ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇళ్ళలోన ఆనందమే. సూర్యోదయము కోసమే నేనే చేయున్నాను. యేసయ్య రావా కొనిపోవనన్ను, ఇళ్ళలోన నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవనన్ను, ఇళ్ళలోన నీవే నాకు. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. ఆ నీతి సూర్యుడు ఉదయించిన వేళ నష్టపోకూడదు. పరలోకంలో నీకు మొదటి స్థానం ఉండాలా, బహుమానం పొందే స్థానం ఉండాలా. ఎలా ఉన్నావో నేను నీవు పరీక్షించుకో, ప్రతిష్ఠించుకో. ఈరోజు ఒక నూతన జీవితానికి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, వాక్యానుసారమైన జీవితము లేదేమో. మనల్ని మనం పరీక్షించుకుందాం. అంతేకాదు, గడిచిన వారంలో ఎక్కడెక్కడ ప్రభుని గాయపరిచామో, ఎక్కడ ప్రభు చేయొద్దన్న పనిని చేశామో, ఎక్కడ చేయమన్న పనిని చేయక మానామో, అక్కడల్లా ఆయన పాదాలు పట్టుకుందాం. మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడి బల్లకై సిద్ధపడదాం. దైవజనునిగా నన్ను నేను పరీక్షించుకొనుటకు కొద్ది నిమిషాలు మౌనమవుతున్నాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడి బల్లకై సిద్ధపడాలని మీకు సమయం ఇస్తూ నేను సమయం తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనమవుతూ ఉన్నాను.